మొటిమల మచ్చలతోటి బాధపడుతున్నారా? మొటిమల మచ్చలతోటి అలా ఉండిపోయి చర్మం పైన మొత్తం నల్లగా మారిపోవటంతోటి నలుగురితో వెళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయా? లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎటువంటివైన ఇబ్బందులవుతాయేమో, అసలకి నేను ట్రీట్మెంట్ చేయకుండా స్కిన్ వదిలేస్తే అలానే ఉండిపోతుందేమో, బెటర్ అవుతుందేమో అన్న ఆశతోటి అలానే వదిలేసి నష్టపోయారు అనంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. లేజర్స్ ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గలేదు సార్. అయినా కానీ నాకు పీల్స్ తీసుకున్నా తగ్గలేదు. కానీ మన దగ్గర లేజర్స్ ఎలా ఉంటాయి? అసలు ఎందుకు తగ్గలేదని కూడా ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం చేస్తున్నా కానీ హార్మోనల్ రీజన్స్ అనేది రెక్టిఫై చేసుకుంటూ మనం చేసుకోవాలండి. అలానే లేజర్స్ అనేటివి క్వాలిటీ ఆఫ్ లేజర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ లేజర్స్ మనకి బాగున్నాయా? లేవా? ఏది పడితే అది హాలీవుడ్ కార్బన్ లేజర్ పీలా? నిజమైన కార్బన్ లేజర్ పీలా? అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి దాని గురించనే ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలొచ్చినప్పుడు లేజర్స్ పీల్స్ అనేటివి చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నా కానీ మళ్ళీ వెనక్కొచ్చేస్తూ ఉంటాయి మొటిమలు. అసలకి చేసుకుంటున్నప్పుడు కూడా నాకు తగ్గలేదు సార్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు మనకి క్వాలిటీ ఆఫ్ లేజర్స్ అనేటివి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే ట్రీట్మెంట్ కరెక్ట్‌గా అవుతుందా లేదా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ డివైజెస్ తోటి మన దగ్గర తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి అత్యాధునికమైన టెక్నాలజీ తోటి నేను మీకు మంచి లేజర్స్ అనే దాంతోటి నేను ట్రీట్మెంట్ చేస్తున్నానండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే హార్మోనల్ మార్పులతోటి కూడా మొటిమలనేటివి వస్తూ ఉంటాయి. హార్మోనల్ రీజన్స్‌ని కూడా మంచిగా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హార్మోనల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? సార్ నాకు సైకిల్స్ అనేటివి రెగ్యులర్‌గా వస్తున్నాయి. నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. అలాంటప్పుడు నేను చేసుకుంటున్నా కానీ నాకు మంచిగా రిజల్ట్స్ రావాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సార్ నాకు పీసీఓఎస్ అనేది లేదు సార్. నాకు సైకిల్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. నాకు అన్‌వాంటెడ్ హెయిర్ లేదు. నాకు హెయిర్ లాస్ లేదు. కానీ మొటిమలనేది విపరీతంగానే ఉంటున్నాయి సార్ అని అంటూ ఉంటారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అనేది ఉంటుందన్నమాట. సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అనంటే మనకి చర్మం లోపల మనకి ఆండ్రోజెన్స్ అనేటివి ఇంపాక్ట్ అవుతూ ఉంటాయండి. దీని గురించని నేను మీకు వివరిస్తాను. సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం సింప్టమ్స్ ఉన్నప్పుడు కూడా విపరీతంగా ఇలా మొటిమలనేటివి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఇడియోపతిక్ హర్సిటిజం అని కూడా అంటారనమాట. అంటే అవాంఛిత రోమాలు కారణం లేకుండా హార్మోనల్ అన్నీ నార్మల్ ఉన్నాయి. కానీ అలా విధంగా కూడా వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఎందుకు అవుతుంది ఇది? ఏ విధంగా అవుతుంది? అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. మనకి ఎప్పుడైతే మనకి ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయో చూడండి, వెంట్రుకల పక్కన ఉంటాయన్నమాట. ఈ వెంట్రుకల పక్కన ఉన్న ఆయిల్ గ్లాండ్స్‌ని సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబమ్ అనేది నెమ్మదిగా పోర్స్ నుంచి బయటికొచ్చి, మన చర్మం పైన చిన్న సూక్ష్మంగా రంధ్రాలు ఉంటాయి చూడండి. వాటి నుంచి పోర్స్ నుంచి సీబమ్ అనేదొచ్చి, చర్మం పైన ఒక తేమగా ఒక లేయర్ ఫార్మ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ స్కిన్ డ్రై అయిపోయిందనుకోండి, మీకు దురద వచ్చేస్తూ ఉంటుంది. దుమ్ము పడ్డ అలర్జీ లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ తేమ అనేది ఈ సీబమ్ ప్రొటెక్షన్ చేసినందుకు, అలానే అక్కడ ప్రొటెక్షన్ అనేది కూడా చేస్తూ ఉంటుంది సీబమ్. ఈ సీబమ్ ప్రొటెక్షన్ అవ్వటము మంచిదే అండి. కానీ ఒకసారి ఈ సెబేషియస్ గ్లాండ్స్ అనేది హార్మోన్స్ వల్ల పెద్దగా అవుతే గనక ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అయినప్పుడు ఎక్కువ ముద్దలాగా వచ్చి ఇరుక్కుపోతూ ఉంటుంది. వాటినే కొమిడోన్స్ అని అంటాం. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అక్కడ పస్సులాగా చేరకపోతే అది పస్చులార్ యాక్నే లాగా మారిపోతూ ఉంటుందన్నమాట. సో పస్చులార్ యాక్నే అనేది మనకి మారిపోయినప్పుడు అక్కడ ఏమవుతుందనంటే మనకి మొటిమలు అనేది విపరీతంగా ఎక్కువైపోతూ ఉంటుంది. నాడ్యులోసిస్టిక్ బుడగల్లాగా వస్తే నాడ్యులోసిస్టిక్ యాక్నే అవుతూ ఉంటుంది. హార్మోనల్ యాక్నే అనేది మనకి దవడ భాగంలో ఇక్కడ ఈ భాగంలో వచ్చినప్పుడు మనకి హార్మోనల్ యాక్నే అని అంటారు. హార్మోన్స్ అనేటివి ఆడపిల్లల్లో 12 హార్మోన్స్ ఉంటాయండి. అవి యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు చూసినా సింక్రనీలో ఉంటాయి. అందుకోసమనే నెలసరి ప్రతి 28 రోజులకి, 30 రోజులకి వచ్చేస్తూ ఉంటుంది. అయితే పీసీఓఎస్ ఉన్నందుకు మనకి ఎలా తెలుస్తుంది? ఈ సైకిల్ అంతా నార్మలే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. యూటరస్‌లో ఉన్న ఆ ఎపిథీలియల్ లైనింగ్ అనేది మనకి నెలసరిలాగా వచ్చేసిందనుకోండి, అది నెలసరి అని అనుకుంటాం. కానీ అండాశయంలో మన ఓవరీస్‌లో ఏవైతే ఉంటాయో, ఆ ఓవరీస్‌లో ఒక ఎగ్ అనేది బయటికి వచ్చి అది ఫెర్టిలైజ్ కాకపోతే అది కూడా సైకిల్ లాగా మారాలనమాట. కానీ ఆ ఎగ్ అనేది రిలీజ్ కాకుండా అక్కడ మల్టిపుల్ పాలిసిస్టిక్ అనేది అంటే చిన్నగా బుడగలాగా అక్కడొచ్చి దాని నుంచి ఎగ్ అనేది రావాలండి. కానీ అదే ఎగ్ ఆ బుడగ నుంచి రాకుండా అక్కడే ఆ బుడగ ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో బుడగ వస్తుంది. ఇంకో బుడగ వస్తుంది. ఇంకో బుడగ వస్తుంది.
అలా ప్రతి నెల అలా నెమ్మదిగా నెమ్మదిగా కొన్ని సంవత్సరాల పాటు అది పాలిసిస్టిక్ ఓవరీ లాగా మారిపోతూ ఉంటుంది. ఇది జెనెటిక్ టెండెన్సీ లాగా ఉంటుందండి. అంటే ఒకవేళ మదర్‌కి ఏమైనా ఉంటే గనక 35% ఛాన్సెస్ డాటర్స్‌కి రావటానికని. ఒకవేళ సిబ్లింగ్స్‌లో ఉంటే గనక అంటే అక్క చెల్లెళ్ళకి ఎవరికైనా పీసీఓఎస్ ఉంటే వాళ్ళకి అమ్మాయిలకి ఇంకో అక్క చెల్లెళ్ళకి వాళ్ళకి 40% ఛాన్సెస్ ఉంటాయన్నమాట రావటానికని. సో, ఇలాంటి ఛాన్సెస్ పీసీఓఎస్ అనేటివి ఉంటాయి. సార్ పీసీఓఎస్ జెనెటిక్ రీజనేనా అని అడుగుతారు. అదే కాదండి. లైఫ్ స్టైల్ కూడా కారణం అవుతూ ఉంటుంది. మీరు ఎటువంటివైనా గానీ సరైన టైంలో ఆహారం తీసుకోకుండా ఉండటం, విపరీతమైన స్ట్రెస్ తీసుకోవటం, చదువుల్లో కానీ, ఉద్యోగరీత్యా కానీ, లేక నిద్ర లేకుండా ఉండటం కానీ, ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం వల్ల కూడా ఉంటూ ఉంటుంది. జంక్ ఫుడ్స్ తినటం కానీ, బయట ఉన్న ఫుడ్స్‌లో హై షుగర్ కంటెంట్స్, విపరీతమైన ఆయిల్ కంటెంట్స్ అన్నీ అడల్టరేటెడ్ ఫుడ్స్ తినటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెల్తీ లైఫ్ స్టైల్ లేకుండా ఉండటం, మజిల్ యాక్టివిటీ లేకుండా ఉండటం, మస్కులర్ యాక్టివిటీ అనేది నేను చాలా ఇంపార్టెంట్‌గా చెప్తూ ఉంటాను. మస్కులర్ యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటే హార్మోన్స్ అనేది అబ్జర్వ్ అయిపోయి మనకి మంచి హార్మోన్స్ అనేటివి ఎప్పుడు బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వ్యాయామం చేస్తే అందరూ హెల్తీగా ఉంటారు కదండీ! వ్యాయామం చేస్తే మొటిమలు తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదండీ! సో, వ్యాయామం చేస్తే మంచిదే కదా! ఇవాళ టాబ్లెట్స్ అని అనొచ్చు, ఇవాళ లేజర్స్ అని అనొచ్చు, పీల్స్ అని అనొచ్చు. కానీ వ్యాయామం చేస్తే కూడా మంచిదే. సార్ వ్యాయామం చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు నాకు స్వెట్టింగ్ వస్తుంది సార్. స్వెట్టింగ్ వచ్చినప్పుడు యాక్నే పెరుగుతుండొచ్చేమో కదా! అని అపోహపడుతూ ఉంటారు చాలామంది. స్వెట్టింగ్ రావటంతోటి మీ యాక్నే అనేది బెటర్ అవుతుంది తప్ప మీకు నష్టం కాదండి. సో, స్వెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అది కానిస్తూనే ఉండాలి. వ్యాయామం చేయొచ్చు, 2 గంటలు యోగా అయినా చేయొచ్చు. తర్వాతనేమో మీరు మంచి రన్నింగ్ చేయొచ్చు. చాలామంది యంగ్‌స్టర్స్‌ని అడుగుతూ ఉంటే 25 ఏళ్ల వయసు వాళ్ళకి కూడా, 26 ఏళ్ల వయసు కూడా, 16 ఏళ్ల వయసు కూడా పిల్లలు ఏమంటారనంటే, "సార్ నేను వాకింగ్ చేస్తున్నాను సార్. ఒక 15 నిమిషాలు వాకింగ్ చేస్తున్నాను సార్. వారంలో 2 రోజులు నేను చేస్తున్నాను సార్" అని అంటారు. మీరు 16 ఏళ్ళకి, 26 ఏళ్ళకి మీరు వాకింగ్ చేస్తున్నారనంటే 50 ఏళ్ళకి ఇంకేం చేస్తారు? అది కాదు పద్ధతి. ఖచ్చితంగా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది ఉండాలి. అంటే మీరు వెయిట్స్ లేపటం అనేది ఉండాలి. వెయిట్స్ లేపటం అనేది వారంలో 2 రోజులు, రన్నింగ్ యాక్టివిటీస్ అనేది వారంలో 2 రోజులు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది వారంలో 2 రోజులు అనేవి మనం చేయాలన్నమాట. అట్‌లీస్ట్ ఒక 15, 20 మినిట్స్ నేను చాలా బిజీగా ఉంటాను సార్. నా ఇంట్లో పని నేను చేసుకోవాలి. నేను యూఎస్‌లో ఉన్నాను. నేను ఆస్ట్రేలియాలో ఉన్నానని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పొద్దున్న లేసి ఒక 15 నిమిషాలు మీరు బర్పీస్ చేయటం కానీ, జంపింగ్ జాక్స్ చేయటం కానీ, ఇలాంటి స్ట్రెన్యూయస్ ఎక్సర్‌సైజెస్, ఫాస్ట్ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అలాంటివైనా చేస్తూ చేయాలనమాట. ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఉంటే హార్మోన్స్ అనేటివి న్యూట్రలైజ్ అవుతూ ఉంటాయి. నేనైతే అదే చెప్తానండి. ఏదైనా కానీ లైఫ్ స్టైల్, ఎక్సర్‌సైజ్, డైట్ ఎల్ఈడీ థెరపీ అని అంటాను. ఈ 3 అనేటివి మనం ఖచ్చితంగా చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి తప్పకుండా సాధ్యమవుతుంది. సో, హార్మోన్స్ వస్తే కనుక హార్మోన్స్‌ని కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసి నెలసరికి అయినాక రెండో రోజు, ఐదో రోజు నుంచి మనకి రక్త పరీక్షలు చేసుకొని, దానికి తగ్గట్టుగా మనం టాబ్లెట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టాబ్లెట్స్ అనేటివి మనం తీసుకుంటూ, దానితో పాటు మనం ట్రీట్మెంట్ అనేది మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్, పీల్స్ అనేటివి కూడా ఉంటాయి. హార్మోన్స్ టాబ్లెట్స్ నేను తీసుకోను సార్ నాకిష్టం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, డైట్ అనేది చేసుకోండి. కొన్ని రోజులు ఎక్కువ రోజులు మొటిమల టాబ్లెట్స్, లేజర్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ మరి నేను లేజర్స్ చేస్తున్నాను, పీల్స్ చేస్తున్నాను. నాకు తగ్గట్లేదు. మళ్ళీ మీ దగ్గరకొచ్చాను. ఏంటి విషయం అని అంటారు. లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకుంటున్నప్పుడు మనం నెలకి ఒక్కసారి ఖచ్చితంగా చేసుకోవాలి. అలానే హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్స్, పీల్స్ అనేటివి మనం 15 రోజులకొకసారి, నెలకొకసారి చేయొచ్చు. కొన్ని లేజర్స్‌ని, కొన్ని పీల్స్‌ని మనం కాంబినేషన్‌లో కూడా చేయవచ్చనమాట. అలానే కొన్ని ఎలక్ట్రానిక్ ప్యాచెస్ కూడా ఉంటాయి. మనకి పింపుల్ ప్యాచెస్ కూడా. అవి పెట్టటంతోటి కూడా మనకి చర్మంలో మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అలానే కాకుండా కొన్ని మంచి క్రీమ్స్ ఉంటాయండి. నైట్ టైమ్ పెట్టేస్తూ ఉంటే మనకి మంచిగా అప్లికేషన్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్స్ అనేటివి అనేక రకాలుంటాయి. లేజర్స్, పీల్స్ అనేటివి సేఫ్‌గా ఉంటాయి. లేజర్ ఏ విధంగా చేస్తారు సార్ అని అంటారు. కార్బన్ లేజర్ పీల్ అనేది అప్లై చేసి దానితో పాటు మనకక్కడ లేజర్ తోటి పీల్ ఆఫ్ చేయటంతోటి కూడా మనకక్కడ లేజర్ తోటి అక్కడ మొటిమల బాక్టీరియా అనేది తగ్గుతుందండి. ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీ తగ్గుతుంది. నల్ల మచ్చలు తగ్గుతాయి. టెక్స్చర్ అనేది కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది అవుతూ ఉంటుందనమాట. ఈ విధంగా మనకి రిజల్ట్స్ అనేటివి రావటానికని నల్ల మచ్చలు, తర్వాత మొటిమలు తగ్గాలి అనంటే లేజర్ పీల్స్ అనేటివి సేఫ్‌గా పనిచేస్తూ ఉంటాయి. లేజర్ కిరణాలు ఏం చేస్తాయి? చర్మం లోపలికెళ్ళి కేవలం బాక్టీరియాని మాత్రమే, అలానే ఆయిల్ ల్యాండ్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఇతరితర కణాలని ఎటువంటి విధంగా టార్గెట్ చేయవనమాట. పీల్స్ అనేటివి ఏం చేస్తాయి? ఆయిల్ ల్యాండ్స్ పోర్స్ ఉంటాయి చూడండి. వాటిలోంచి లోపలికెళ్ళి అక్కడ అంతా మొటిమల్ని కరగదీయటానికని ప్రయత్నం చేస్తాయన్నమాట. సో, ఎక్కడెక్కడైతే మొటిమలు ఉంటాయో అక్కడ పీల్స్ అనేటివి ఇంకెక్కువ పని చేస్తాయండి.
ఆ విధంగా లేజర్స్ కూడా చూసుకుంటే కూడా ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీని కూడా మంచిగా కంట్రోల్, ఎక్కడైతే ఆయిల్ ల్యాండ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో, మొటిమలకి లేజర్ స్పీల్స్ అనేటివి చాలా సేఫ్‌గా ఉంటాయి. ఇతరితర కణాలను డిస్టర్బ్ చేయకుండా అవి చేసుకుంటూ ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ చాలామంది నా పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టెక్స్చర్ కూడా బెటర్ అయింది సార్. స్మూత్‌నెస్ కూడా వచ్చింది. నలుపు కూడా తగ్గింది. యూనిఫార్మ్ టోన్ అనేది నాకొచ్చింది సార్. నాకు కాన్ఫిడెన్స్ నాకు వెనక్కొచ్చింది సార్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో, ఇదండి విషయం. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి మీకు సాధ్యంలో ఉన్నాయండి. మీ అందుబాటులో ఉన్నాయి. తప్పకుండా వాటిని తీసుకొని మీరు మంచి ట్రీట్మెంట్స్ అనేటివి మీరు చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మీకు ఇంకేమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే, అలానే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమన్నా మీరు పెడితే నెక్స్ట్ టాపిక్స్‌లో నేను మీకు ఆ టాపిక్స్ కవర్ చేసి మంచిగా వీడియోస్ చేయగలుగుతాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.